हाय वेलकम बैक टुडेस टॉपिक अंतरराष्ट्रीय स्तर पर हिंदी लेसन ఆల్రెడీ పార్ట్ 1లో లెసన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మనం ఈ లెసన్ నుంచి టెక్స్ట్ బుక్ రీడింగ్ బేస్డ్గా క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, ఎందుకంటే మన సబ్జెక్ట్ హిందీ, అలానే మన లెసన్ కూడా హిందీ. ఇంటర్నేషనల్ లెవెల్లో హిందీ లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఈ లెసన్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. ప్రజెంట్ టెక్స్ట్ బుక్ రీడింగ్ బేస్డ్గా మనకు ఎలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో రావచ్చు. ఈ లెసన్కి టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఫర్ దిస్ లెసన్, ఎవ్రీ లెసన్కి కూడా ఇక్కడ మనం టెక్స్ట్ బుక్ రీడింగ్ అన్నది చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల టెక్స్ట్ బుక్ రీడింగ్ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎగ్జామ్లో మనం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్ రీడింగ్ చేసేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి, ఎంతసేపు మీరు చదివారన్నది కాదు, ఎంత కాన్సన్ట్రేషన్తో టెక్స్ట్ బుక్ ఉన్ముఖీకరణ దగ్గర నుంచి లెసన్ ఎండింగ్ వరకు కంప్లీట్ చేశారన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టెక్స్ట్ బుక్లో నుంచే, లెసన్లో నుంచే మనకు గ్రామర్ కూడా ఎగ్జామినేషన్లో ఇవ్వడం అన్నది జరుగుతుంది. సంధి కావచ్చు, సమాస్ కావచ్చు, అనేక శబ్దకి లియే ఏక్ శబ్ద్, ముహావరా, లింగ్, వచన్, ఇవన్నీ కూడా మనకు టెక్స్ట్ బుక్ రీడింగ్ బేస్డ్గానే ఉంటాయి. కాబట్టి టెక్స్ట్ బుక్ రీడింగ్ని కాన్సన్ట్రేషన్తో చేయాల్సి ఉంటుంది. దెన్ కమింగ్ టు దిస్ లెసన్, ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు సబ్జెక్ట్ హిందీ, అలానే మన లెసన్ కూడా హిందీ. కాబట్టి క్వశ్చన్ పేపర్లో 100% మనకి క్వశ్చన్ ఉండేటటువంటి ఛాన్స్ అన్నది ఉంది. ఇక్కడ తీసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్, स्वतंत्रता संग्राम के समय में हिंदी की भूमिका, व्हाट ఈజ్ ద రోల్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ అట్ ద టైమ్ ఆఫ్ ద ఇండిపెండెన్స్ మూమెంట్ అని అడిగినట్టయితే పేజ్ నెంబర్ 31లో థర్డ్ పారాగ్రాఫ్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ 3 లైన్స్ తీసి మిగిలింది మొత్తం కూడా ఇక్కడ ఆన్సర్గా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, స్వతంత్రతా సంగ్రామ్ కే సమయ మే దేశ్ కో ఏకతా కే సూత్ర మే, అక్కడ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ 3 లైన్స్ మనం తీసేసి మిగిలిందంతా కూడా ఇక్కడ మనం ఆన్సర్గా మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, हिंदी को राजभाषा के रूप में कब घोषित किया गया है. సేమ్ పారాగ్రాఫ్ లాస్ట్ 3 లైన్స్లో మనకి ఆన్సర్ ఉంటుంది. అకార్డింగ్ టు ది ఆర్టికల్ 343(1) ప్రకారం హిందీని మనం 1949 సెప్టెంబర్ 14న అఫీషియల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేయడం అన్నది జరిగింది. సేమ్ ఆన్సర్ ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, హిందీ అప్నే శాబ్దిక్ అర్థ్ సే క్యా కహలాతీ హై క్యూ. హిందీ ఇక్కడ వర్బల్ మీనింగ్ ప్రకారం ఏమనబడుతోంది, ఎందుకు అని క్వశ్చన్ చేశారు. సేమ్ పారాగ్రాఫ్లోనే మనకు ఆన్సర్ అన్నది ఉంటుంది. హిందీ అప్నే శాబ్దిక్ అర్థ్ సే భారతీయ कहलाती है क्योंकि हिंदी हिंदुस्तान की भाषा है. नेक्स्ट क्वेश्चन, हिंदी की मांग किन किन देशों में बढ़ती ही जा रही है. హిందీ యొక్క డిమాండ్ డే టు డే ఇంక్రీజ్ అవుతోంది. మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లోనే ఈ రోజున హిందీకి డిమాండ్ అన్నది ఇంక్రీజ్ అయ్యింది. అందుకే మన లెసన్లో కూడా అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ అన్నాం మనం. ఇక్కడ ఫోర్త్ పారాగ్రాఫ్లో సేమ్ పేజ్ నెంబర్ 31లోనే ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ నేమ్స్ అన్నవి మెన్షన్ చేశారు. ఈ కంట్రీస్ నేమ్స్ అన్నీ కూడా ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో. అంటే ఈ దేశాల్లో మనకి ఇక్కడ హిందీ యొక్క డిమాండ్ అన్నది డే టు డే ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పడం. నెక్స్ట్ క్వశ్చన్, आज विश्व भर में कितने विश्वविद्यालय हिंदी संबंधी कोर्सों का संचालन कर रहा है. సేమ్ పేజ్ నెంబర్ 31లోనే లాస్ట్ లైన్లో ఉంటుంది మనకు, करीब 150 से अधिक विश्वविद्यालय हिंदी संबंधी कोर्सों का संचालन कर रहा है. ఎందుకంటే ఈ రోజున హిందీ యొక్క ఇంపార్టెన్స్ అన్నది ఆ విధంగా పెరిగిపోవడం వల్ల ఇక్కడ మనకేంటి 150 యూనివర్సిటీస్ కూడా ఇక్కడ మనకు హిందీకి సంబంధించినటువంటి కోర్సెస్ని ఆఫర్ చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, किन किन क्षेत्रों में हिंदी की उपयोगिता दिन ब दिन बढ़ती ही जा रही है. ఇలా అయినా క్వశ్చన్ చేయొచ్చు. లేకపోతే హిందీ భాషా సే రోజ్గార్ కి సంభావన అధిక్ హై కైసే. ఇక్కడ డిఫరెంట్ ఫీల్డ్స్లో హిందీ యొక్క డిమాండ్ పెరగడం వల్ల ఎంప్లాయ్మెంట్ అన్నది ప్రొవైడ్ అవుతుంది. రోజ్గార్ కా అర్థ్ క్యా హై, ఎంప్లాయ్మెంట్. సేమ్ ఇన్ఫర్మేషన్ పేజ్ నెంబర్ 32లో ఉంది మనకు. అంటే ఏంటి, డిఫరెంట్ ఫీల్డ్స్లో ఈ రోజున బ్యాంక్, మీడియా, ఫిలిం, ఉద్యోగ్, నెక్స్ట్ టీచింగ్ ప్రొఫెషన్స్ కావచ్చు, డిఫరెంట్ సెక్టార్స్లో హిందీకి డిమాండ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకు ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ అవుతుంది అనేటటువంటి ఆన్సర్ ఇక్కడ మనం మెన్షన్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ క్వశ్చన్, విశ్వ హిందీ దివస్ కబ్ మనాతే హై. పేజ్ నెంబర్ 32లో ఉంది మనకు. అంటే ఇది ఒక ప్రూఫ్ లాగా ఉంది. అంటే మన భాష, మన ఇండియాలో జన్మించినటువంటి ఒక భాష ఏదైతే ఉందో అది ప్రపంచ దేశాల్లో గుర్తింపబడుతోంది అని చెప్పడానికి జనవరి 10న మనం ఇక్కడ విశ్వ హిందీ దివస్ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్, ఇవి కాకుండా ఇంటెక్స్ట్ క్వశ్చన్స్, అంటే లెసన్ కంప్లీట్ అయిన తర్వాత సైడ్లో బాక్సెస్లో క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఈ క్వశ్చన్స్ చదవాలి.
దాంతోపాటు లెసన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి అర్థగ్రాహ్యత ప్రతిక్రియ సృజనాత్మక అభివ్యక్తి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎవరి లెసన్లో కూడా మనం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ లెసన్ గురించి తీసుకున్నట్టయితే లెసన్ హిందీకి సంబంధించింది కాబట్టి ఇక్కడ లెటర్ రైటింగ్ నిబంధ కూడా అడగచ్చు. फॉर एग्जाम्पल हिंदी की आवश्यकता बताते हुए अपने मित्र के नाम पत्र लिखिए. हिंदी యొక్క ఇంపార్టెన్స్ తెలియచెప్తూ నీ ఫ్రెండ్ నేమ్ మీద ఒక లెటర్ రాయమని అడగచ్చు. और राष्ट्रभाषा हिंदी के बारे में एक छोटा सा निबंध लिखिए. यानी राष्ट्रभाषा हिंदी के बारे में निबंध लिखिए. ఈ విధంగా లెటర్ రైటింగ్కి నిబంధ్కి కూడా ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కమింగ్ టు అనేక్ शब्द के लिए एक शब्द. फर्स्ट वन जो विश्व के सभी देशों से जुड़ा हो. అంటే ప్రపంచంలో అన్ని దేశాలను ఇక్కడ కంబైన్ చేస్తున్నట్టుగా. అంటే ఏంటి? ఏక్ శబ్ద మే లిఖనా హై అంతర్రాష్ట్రీయ. నెక్స్ట్ వన్ जो देश से जुड़ा हो. ఇక్కడ కంట్రీ అన్నారు కాబట్టి రాష్ట్రీయ. నెక్స్ట్ వన్ जिसके समान कोई दूसरा ना हो अद्वितीय. जो टुकड़े टुकड़े हो गया हो. एक शब्द में लिखना है खंडित. नेक्स्ट वन जिसके टुकड़े ना किया जा सके अखंड. नेक्स्ट वन जो पर के अधीन है. जो पर के अधीन है పరాధీన్. ఇతరుల యొక్క కంట్రోల్లో ఉండడాన్ని ఇక్కడ మనం ఏమంటున్నాం నాన్న? పరాధీన్. నెక్స్ట్ వన్ జిస్కే పాస్ కోయి రోజ్గార్ నా హో. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అన్నది లేదు, నా హో అంటే ఏమవుతుంది? బేరోజ్గార్. एक शब्द में क्या है? बेरोजगार. नेक्स्ट जानने की इच्छा रखने वाला जिज्ञासु. जानने की इच्छा रखने वाला जिज्ञासु. और जानने की इच्छा जिज्ञासा. जानने की इच्छा है जिज्ञासा. नेक्स्ट वन पत्र लिखने वाला प्रेषक. पत्र लिखने वाला प्रेषक. पत्र पाने वाला पावक. साहित्य से संबंध रखने वाला साहित्यकार. साहित्य से संबंध रखने वाला है साहित्यकार. इवన్నీ లెసన్లో మనకు వచ్చినటువంటి అనేక शब्द के लिए एक शब्द. నెక్స్ట్ భాషా की बात గ్రామర్లో టెక్స్ట్ బుక్ వెనకల ఫస్ట్ పర్యాయవాచి శబ్ద లిఖియే అన్నారు. టెక్స్ట్ బుక్ వెనకలు ఉన్నటువంటి కొన్ని గ్రామర్ పాయింట్స్తో పాటుగా టెక్స్ట్ బుక్ రీడింగ్ని బేస్ చేసుకొని కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేసి ఇవ్వడం జరుగుతోంది. ఫస్ట్ వన్ పర్యాయవాచి శబ్ద లిఖియే. भाषा. भाषा का पर्याय है वाणी, बोली. नेक्स्ट वन समाधान. समाधान का पर्याय है हल, निदान यानी उत्तर. नेक्स्ट वन संकल्प. दृढ़ निश्चय, इरादा. नेक्स्ट वन गरिमा, गौरव, घमंड. नेक्स्ट विलोम शब्द लिखिए. एकता, अनेकता. स्वदेश, परदेश. प्राचीन, नवीन और अर्वाचीन. प्रसन्नता, अप्रसन्नता. महत्वपूर्ण, महत्वहीन. आवश्यक, अनावश्यक. आज, कल. लाभदायक, हानिकारक. ఇవన్నీ కూడా లెసన్లో వచ్చినటువంటి విలోమ్ శబ్ద్. నెక్స్ట్ వన్ వచన్ బదలియే. పరీక్ష, పరీక్షాయే. భాష, భాషాయే. రచన, రచనాయే. సేవ, సేవాయే. సంస్థ, సంస్థాయే. ఆశ, ఆశాయే. దిశ, దిశాయే. నెక్స్ట్ కమింగ్ టు ద ఉపసర్గ్. ఉపసర్గ్ అంటే మనకు తెలుసు ప్రిఫిక్స్. फर्स्ट वन सुविकसित. सुविकसित लो उपसर्ग है सु. उपसर्ग क्या है? सु. नेक्स्ट सकुशल, स. संस्था, सम. संचालन, सम. अनुक्रम, अनु. अनुचित, अन. विशेष, वि. विदेशी, वि. प्रशिक्षण, प्रा. गणराज्य, गण. विश्वविद्यालय, विश्व. ఇవన్నీ కూడా లెసన్లో వచ్చినటువంటి उपसर्गयुक्त शब्द. नेक्स्ट प्रत्यय. वार्षिक. वार्षिक में प्रत्यय है इक. शाब्दिक, इक. सांस्कृतिक, इक. खुशी, ई. हिंदी, ई. भारतीय, ई. अंतर्राष्ट्रीय, ई. केंद्रीय, ई. साहित्यकार, कार. आवश्यकता, ता. स्वतंत्रता, ता. उपयोगिता, ता. पढ़ाई, आई.
నెక్స్ట్ ఇక్కడ మనకు భాషాకి బాత్లో లింగకి పహచాన్ కీజియే అని చెప్పి కొన్ని వర్డ్స్ ఇచ్చారు నాన్న. లింగకి పహచాన్ అన్నప్పుడు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇచ్చినటువంటి వర్డ్ స్త్రీలింగ ఆర్ పుంలింగ్. లెట్ అస్ సి. సలాహ్ स्त्रीलिंग है, सरकार स्त्रीलिंग शब्द है, संस्कृति स्त्रीलिंग शब्द है. नेक्स्ट संविधान पुल्लिंग शब्द है, समाधान पुल्लिंग शब्द है. నెక్స్ట్ కారక్ పహచానియే అన్నారు. కారక్ పహచానియే అని చెప్పి ఒక సెంటెన్స్ ఇచ్చారు. ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి కారక్ సింబల్స్ని అండర్లైన్ చేశారు. ఇచ్చినటువంటి కారక్ ఏ కారక్ అని మనం నేమ్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్, देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई. ఈ సెంటెన్స్లో మనకు ఉన్నటువంటి కారక్ సింబల్స్ को कर्मा कारक का चिन्ह है. नेक्स्ट के संबंध कारक, में अधिकरण कारक, के लिए संप्रदान कारक, की संबंध कारक है. నెక్స్ట్ లెసన్లో వచ్చినటువంటి కొన్ని సంధి శబ్ద చూద్దాం. సంధి విచ్ఛేద్, అంతర్రాష్ట్రీయ, అంతః ప్లస్ రాష్ట్రీయ. నెక్స్ట్ ఉజ్వల్, ఉత్ ప్లస్ జ్వల్. చయన్, चे प्लस अन. भविष्य, बो प्लस इश. विश्वविद्यालय, विश्व प्लस विद्यालय. कार्यालय, कार्य प्लस आलय. कार्यक्रम, कार्य प्लस क्रम. నెక్స్ట్ సమాస్ పహచానియే. ఇక్కడ తత్పురుష సమాస ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లెట్ అస్ సి. రాష్ట్ర భాష, రాష్ట్ర की భాష. రాజ్భాషా, राज्य की భాష. విశ్వ భాష, విశ్వ की భాష. ఈ మూడు కూడా మనకు తత్పురుష సమాస్ యొక్క ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ దేశ్ విదేశ్, देश विदेश, देश और विदेश द्वंद्व समास है. देश और विदेश द्वंद्व समास है. నెక్స్ట్ ఇక్కడ 3 సెంటెన్సెస్ ఇచ్చి వాక్య రచన పహచానియే అన్నారు. అంటే ఏంటి ఇక్కడ వాక్య రచన? వాక్య రచన మనకు తెలుసు 3 టైప్స్ ఉంది. సరళ వాక్య, సంయుక్త వాక్య, మిశ్రిత వాక్య. సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ విచ్ కైండ్ ఆఫ్ ఇట్ ఈస్ అనేది మనం ఐడెంటిఫై చేసి రాస్తే చాలు. లెట్ us see. ద ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ मुझे पूरा विश्वास है कि तुम हिंदी से अपना भविष्य बनाओगे. ఇట్ ఈస్ మిశ్రిత్ వాక్య. ఇక్కడ సెంటెన్స్లో మనకు కి అనేది ఏదైతే కనిపిస్తోందో అది మిశ్రిత్ వాక్యలో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఇంటర్ డిపెండెంట్ సెంటెన్సెస్. ఇక్కడ ఇచ్చిన దానిలో ఒక మెయిన్ సెంటెన్స్ ఉంది, ఒక డిపెండెంట్ సెంటెన్స్ ఉందన్నమాట. ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉన్నాయి. ఇంటర్ డిపెండెంట్ అంటే ఆ వాక్యం యొక్క మీనింగ్ కొరకు ఒకదాని మీద ఒకటి ఇంటర్ డిపెండ్ అయినప్పుడు దాన్ని మనం మిశ్రిత్ వాక్య అంటుంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, जो जानकारी दी गई है उसे समझिए. मिश्रित वाक्य है. तुमने पूछा कि हिंदी का क्या महत्व है. मिश्रित वाक्य का उदाहरण है. ఈ విధంగా మనకు ఎగ్జామ్లో వచ్చేటటువంటి ఛాన్స్ అన్నది ఉంటుంది. థ్యాంక్ యూ.